స్తోత్రం లోకసించి అందరికీ అమ్మగారికి సందర్భంగా నా వందనాలు. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా
హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియజేయగా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను చేయాలని ఆశిస్తారు అంతనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను చేయాలని ఆశిస్తారు అంతనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఏలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాజయం ప్రాయాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు వంటకుండా దాచావు. నేలరాలే నా ప్రాయాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు వంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడించావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియజేయగా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ
హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు కూడా వచ్చింది మీ అందరికి కూడా ప్రభుత్వం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత తలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత తలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహబంధు క్షేమము కరువై ఉండగా త్యాగము ఎరుగని స్నేహబంధు క్షేమము కరువై ఉండగా నిజ
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. జూలై మాసం అంతా కూడా అయా ఇదిగో మొదటి ఆదివారం నుంచి ఆఖరి ఆదివారం వరకు కూడా ఈ సన్నిధిని ఆత్మలు మాకు తోడుగా ఉంచండి అయ్యా. జూన్ మాసం అంతా కూడా మీరు కాచి కాపాడి ఈ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి అయా ఎన్ని అనారోగ్యాలు ఎన్ని సంభవించినప్పటికీ అయా మమ్మల్ని క్షేమముగా నీ మందిరములో నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అయా ఉదయకాల సమయంలో నీ దాసుని మీరు నిలబెట్టుకొని నాయన బలారాధన కార్యక్రమంలో నాయన మీరు వాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. పాడిన పాటల్లో కూడా నాయన నామానికి ఘనతగా పాడుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. ఇదిగో జరుగు ప్రతి కార్యక్రమాలనే నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మాకు మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి అయ్యా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డలను బట్టి వందనాలు. కావలసిన వారిని కూడా మరొక సమయానికి నడిపించండి. ఎవరు కూడా మందిరాన్ని నిర్లక్ష్యపరచకుండా ఎవరు కూడా నాయన నీకు వ్యతిరేకంగా ప్రభు ఉండకుండా ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా ఈ మందిరములో గడిపే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఈ జూలై నాయన మొదటి పునరుత్థాన దినము నుంచి ఆఖరి పునరుత్థాన దినము వరకు కూడా నీ శక్తితో నీ బలముతో మమ్మల్ని నింపి మీ నామానికే మీరు మహిమ తెచ్చుకోమని రాజులైన యేసుక్రీస్తు నామములో మీరు స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 92వ అధ్యాయం చదువుకోండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. ఉరిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె కొమ్ము వేయుదురు. లెబోనాను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. కారము కలిగి
పచ్చగా నుందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు జీవించను గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయం కనుక మీ యొక్క సాక్ష్యములు ఎవరైనా పంచుకోవాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే క్లుప్తముగా మీ సాక్ష్యములు మీరు పంచుకోవలసిందిగా ప్రభు పెట్టుకోండి. దేవుని నామ స్తోత్రాలు. దేవుని నామ స్తోత్రాల గురించి సందర్భంగా అని చెప్పే సాక్ష్యం ఏంటంటే జానుకి మామూలుగా కడుపులో దగ్గర వచ్చింది. వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్ తీసుకున్నాను. అన్నాను పొద్దున్నే టెస్టులు రాశారు. టెస్టులు రాస్తే టెస్టుల మీద టెస్టులు అయితే స్కానింగ్ తీసాము. స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్లో మామూలుగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మామూలుగా డాక్టర్ గారు చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉందయ్యా, అది మామూలుగా ఆపరేషన్ చేయాల్సి వస్తాను. ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు డాక్టర్ గారు ఏమన్నానంటే అది ఇన్ఫెక్షన్ అయింది. మామూలుగా అయితే ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం పేగులన్నీ పడితే లోపల సీమ్ కింద పట్టేసి ఉంటాయి. పేగులన్నీ ముద్ద అయిపోయి ఉంటాయి. దాని మీద మేము ముందుకు కోసి చూస్తాం. చూసినాక మామూలుగా ఆ పేగు దొరికితే కట్ చేసి తీసేస్తాం. లేదంటే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ తగిన మళ్ళీ కుట్లేసి ఇన్ఫెక్షన్ తగ్గిన మందులు వాడినాక ఆ తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు. ఏం చేసి ఎలా అన్నారు అంటే ఏదన్నా భయం వేసినప్పుడు సర్లే అని చెప్పి సర్లేని అంతా తీసుకెళ్తాం. దానికి దేవుడు ఉన్నాడు ఎందుకు అని చెప్పాను. సర్లే చేస్తామని అని చెప్పన్నారు. ఇన్ఫెక్షన్ అది మాకు మరీ భయపెట్టేశారు. భయపెట్టినప్పుడు భయం వేసినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా చేసి ఎన్నో ఇబ్బంది నుంచి నువ్వు తీసుకొచ్చావు. దానికి ఇలా ఉంది దానికి మా జీవితం ప్రార్థన చేసినప్పుడు ఐగలతో ప్రార్థన చేసి ఇంకా ఆపరేషన్ రేపు వచ్చిన అర్థంగా సంఘంగా కూడా గ్రూప్లో పెట్టినప్పుడు సంఘం అందరూ ప్రార్థిస్తుంది. అందరూ వందనాలు, అందరూ ఐగలు వందనాలు. రెండు విషయంలో ఏ ఆటంకం లేకుండా ఆపరేషన్ సడన్ జరిగింది. పేరు తీసి పైకి ల్యాబ్కి పంపించారు. దేనికి సార్ అన్నారు డాక్టర్ అన్నారు ఇది ఎందువల్ల వచ్చింది ఏంటో తెలుసుకుందాం ఉన్నాయా, ఒకవేళ ఏం తేడా ఉందని బట్టి ట్రీట్మెంట్ చేద్దామని. ఆ రిపోర్ట్ కూడా మంచిగా వచ్చేదానికి నేను ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం దాన్ని త్వరగా కోరుకొని మరి మందిరానికి వచ్చి సహాయం చేయాలి. దేవుని ప్రార్థించి మన ఎన్ని దినాలు ప్రార్థనలో సాక్షి దేవుని జీవించాలి. మేము మమ్మల్ని పనులు అందరూ కనిపెట్టాము. ఆ సాక్ష్యం ఏంటంటే మేము అసలు పంపించుకున్నామని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడెప్పుడో ఒకసారి మా పక్కన వాళ్ళు అన్నారు. అయితే నేను ఇచ్చుకుంటున్నాను లేదా అన్నట్టు అసలు ఆలోచనే నాకు లేదు. అయితే సోమవారం రోజు నేను అమ్మగారితో ఇంకో దాని గురించి ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు పంపేసేటట్టు సహాయం చేశాడు. మరి నేను అమ్మగారితో సోమవారం ప్రార్థన చేసుకున్నాను. ఎన్నో గురించి ప్రార్థన చేసుకున్నాను. మరి పంపేయటానికి అసలు నేను అనుకోలేదు. అసలు నేను పంపేసుకుంటాను వేస్తానని అసలు నేను కల్లో కూడా అనుకోలే. అన్నది గుడి ముందు అసలు మీకు వేయము దేవస్థానం వాళ్ళు అది నేను ఒకసారి మీటర్ పీక్కెళ్ళారు. పీక్కెళ్ళి 2 రోజుల నుంచి మళ్ళీ 3వ రోజు ఇచ్చారు. అట్లాగే పంపేయమని అంటే సరే దాని గురించి వదిలేసాక ఇక ఆ రోజు మరి వాళ్ళు వచ్చి పంపేయమ్మా అది ఎక్కించుకున్నారు మీరు కూడా ఇచ్చుకో అయితే నువ్వు అంత కట్టలేమని అంటున్నావు కాబట్టి ఇప్పుడు 1500 కట్టు. తర్వాత బిల్లు అడిగినప్పుడు బిల్లులో తర్వాత నెలకి సంవత్సరానికి ఒక 500 అలా కట్టుకో. ఇప్పుడు వచ్చిన అవకాశం పోగొట్టుకోవాలని ఆయన పంపులోకి ఆయన అన్నాడు. మరి దేవుడు మా ఇంటి పక్కన వాళ్ళు